శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం, ముక్కోటి ఏకాదశి విశేషాలు తెలుసుకుందాము. పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు శ్రీ వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి భగవంతుణ్ణి దర్శించుకోవాలని ముక్కోటి దేవతలు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజు ఏ చిన్న దానం చేసినా ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆషాఢ మాసంలో శ్రీమన్నారాయణుడు నిద్రిస్తారు, కార్తీకంలో పక్కకు తిరుగుతారు, మార్గశిర మాసంలో మేల్కొంటారు, ఈ పుష్యమాసంలో లెగుస్తారు. ఉత్తరము అంటే జ్ఞానము, దక్షిణము అంటే అజ్ఞానము. ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు భగవంతుణ్ణి వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకుంటారో వారికి విశేషమైన ఫలితము కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జ్ఞాన మార్గంలో భగవంతుణ్ణి దర్శించుకోవాలని చెప్పే ఒకే ఒక్క పర్వ వైకుంఠ ఏకాదశి. జై శ్రీమన్నారాయణ.